ఈరోజు కూరగాయలన్నీ కలిపి మంచి పులుసు చేసుకుందాము. కూరగాయలు ఒకవేళ మిగిలిపోతే గనక ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కాంబినేషన్ ముద్దపప్పు అయితే అద్రిపోతుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత కొన్ని మెంతులు, ఆవాలు, జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఒక ఆనియన్, 4 పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి ఇవి మగ్గిన తర్వాత దీంట్లో ఆల్రెడీ బెండకాయలు నేను ఎయిర్ ఫ్రైయర్లో ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నా జిగురు రాకుండా ఉండటానికి. ముందు బెండకాయలు వేసేసాను, తర్వాత సొరకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా వేరే ఏమన్నా కూరగాయలు ఉన్న క్యాప్సికమ్, వంకాయ ఇలాంటివి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేను వంకాయ కూడా వేసుకున్నాను. కాస్త మగ్గిన తర్వాత ఒక టొమాటో వేసుకొని వెంటనే ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలండి. కాస్త వాటర్ వేసుకొని ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత ఇదొక్క పొంగు వచ్చి ఉడికిన తర్వాత ముక్కలు అప్పుడు చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసేసి ఇష్టపడే వాళ్ళు కాస్త బెల్లం వేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది.